నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ జితేందర్ రెడ్డి, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అండి. నేను గత ఎపిసోడ్లో ఈ యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతిలో ఉపోద్ఘాతంలో భాగంగా కుతుబ్ షాహీల గురించి, తర్వాత మిశ్రమ శైలి, మిశ్రమ సంస్కృతి గురించి అనే అంశాల గురించి గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మిగతా తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మిగిలిపోయిన భాగాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మనకు కుతుబ్ షాహీల తర్వాత కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీ రాజ్యాన్ని క్రీస్తకం 1687 సంవత్సరంలో ఔరంగజేబు ఆక్రమించాడు. ఆక్రమించిన తర్వాత ఈ కుతుబ్ షాహీ రాజ్యాన్ని కుతుబ్ షాహీ గోల్కొండలో మొఘల్ పరిపాలనను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొఘళ్ళ ఈ కుతుబ్ షాహీ రాజ్యంలో అంతకుముందు వర్ధిల్లిన వజ్ర పరిశ్రమలు కానీ, వివిధ అంశాలు కానీ, వివిధ వర్తకం కానీ అంతా ఆగిపోయింది. హైదరాబాద్ ఒక నిస్తేజంగా తయారైపోయింది. కుతుబ్ షాహీ రాజ్యం ఒక నిస్తేజంగా తయారైపోయింది. శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తర్వాత మొత్తం కూడా గోల్కొండ దివాలా పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా మహమ్మదీయ పరిపాలనలో, అంటే ఢిల్లీ మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గోల్కొండ రాజ్యం అస్తవ్యస్తమైపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు ఇలాంటి పరిస్థితి 37 సంవత్సరాలు కొనసాగింది. 1687 సంవత్సరం నుంచి ఆసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించిన 1724 సంవత్సరాల మధ్య 37 సంవత్సరాలు ఇలాంటి సంస్కృతి కొనసాగింది. మరి ఈ కాలంలో ఈ సంధియుగంలో అనేక మంది తెలంగాణ వీరులు పోరాటం చేశారు. దాంట్లో మనకు సర్వాయి పాపన్న అనే వీరుడు ఈ యొక్క ముస్లింల నుంచి, అంటే ముస్లిము యొక్క ఆగడాల నుంచి హిందువులను కాపాడడానికి ఒక దేశభక్తిని ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంలో దేశభక్తిని ప్రదర్శించినప్పుడు తాను రాజు అనే ఉద్దేశంతో ఒక వీరుడుగా ఆయన రాజు కావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఆనాటి సమాజం అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని, నిరంకుశత్వాన్ని నుంచి వారిని రక్షించడానికి ఆయన తీవ్ర పోరాటం చేశాడు. ఫలితంగా ఆయన అనేక కోటలు నిర్మించాడు. జనగాం దగ్గర ఉన్న కిలాసాపూర్ ప్రాంతంలో ఆయన అనేక కోటలు నిర్మించాడు. వివిధ ప్రాంతాల్లో అనేక కోటలు నిర్మించాడు. అనేక కోటలు నిర్మించి భువనగిరి కోటను ఆక్రమించి దాదాపు 3 నెలలు భువనగిరి కోటను పరిపాలించడం జరిగింది. ఆ విధంగా ఈ కాలంలో సర్వాయి పాపన్న లాంటి వీరులు చిరస్మరణీయులు. ఆ కాలంలో చాలా గొప్ప త్యాగాన్ని ప్రదర్శించి తెలంగాణ గడ్డకు, తెలంగాణకు స్వతంత్రాభిలాషను కలిగించిన గొప్ప వీరుల్లో సర్వాయి పాపన్న ఒకరు. తర్వాత మనకు క్రీస్తకం 1724 సంవత్సరంలో ఆసఫ్జాహీ రాజ్యం అనేది స్థాపించబడింది. ఆసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాముల్ ముల్క్. తర్వాత నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. తర్వాత నిజాముల్ ముల్క్ అనేది ఒక బిరుదు. అదేవిధంగా చిన్కిలిచ్ ఖాన్, ఫతేహ జంగ్ అనే బిరుదులు కూడా ఉండేవి ఆయనకు. అయితే నిజాముల్ ముల్క్ అనేవాడు ఇక్కడి వాడు కాదు. ఆయన పర్షియా దేశం నుంచి భారతదేశానికి వలస వచ్చాడు. ఉద్యోగం కోసమై ఆయన తాతతో కలిసి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు మనకు ఈయన మొఘల్ ఆస్థానంలో ఉద్యోగం పొందాడు. ఔరంగజేబు ఈయన ఒక మనసబ్దారుగా నియమించుకొని తర్వాత దక్కన్ సుబేదార్గా కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా దక్కన్ సుబేదార్ కావడం జరిగింది. దక్కన్ సుబేదార్ అయిన తర్వాత కడపటి మొఘళ్ళ కాలంలో మహమ్మద్ షా అనేవాడు నిజాముల్ ముల్క్ను తన ప్రధానమంత్రిగా ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా తన ప్రధానమంత్రిగా ఆహ్వానించినప్పుడు ఆయనే ఢిల్లీకి పోయి మొఘల్ ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. కానీ అక్కడ సయ్యద్ బదర్ సోదరుల యొక్క కుట్రల వల్ల ఆ పరిధిని విజయవంతంగా చేయలేకపోయాడు. తనకు ఈ మొఘల్ ప్రధానమంత్రి కంటే దక్కన్ సుబేదారి పదవి ముఖ్యమని చెప్పేసి తన సైన్యాలు తీసుకుని ఆయన బయలుదేరడం జరిగింది. అదే సందర్భంలో సయ్యద్ బ్రదర్ల ప్రోద్బలంతో ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా ఈ యొక్క దక్కన్ మీకు ఎదురు తిరిగిపోతున్నాడు అనే ఉద్దేశంతో వారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ముబారజ్ ఖాన్ అనేవాడిని దక్కన్ సుబేదార్గా ప్రకటించి పెద్ద సైన్యాన్ని ఇచ్చి నిజాముల్ ముల్క్ను బందీగా పట్టుకురమని పంపించారు. ఈ విధంగా ఇరు సైన్యాలు మహారాష్ట్రలోని లాతూర్ దగ్గర ఉన్న శకర్ఖేడా దగ్గర జరిగిన యుద్ధంలో ముబారజ్ ఖాన్ను నిజాముల్ ముల్క్ వధించడం జరిగింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్ సుబేదార్ కావడం జరిగింది. తర్వాత మొఘల్ చక్రవర్తి చేసేది ఏం లేక ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఆయనకు ఆసఫ్జా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆసఫ్జా బిరుదు వల్లనే వారి వంశం ఆసఫ్జాయి వంశం అయింది. ఆ విధంగా నిజాముల్ ముల్క్ ఆసఫ్జాయి పాలకుడయ్యాడు. నిజాముల్ ముల్క్ తర్వాత ఆయన రాజ్యస్థాపకుడు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ అనేవాడు పాలించాడు.
నిజాం అలీ ఖాన్ కాలంలో చాలా ముఖ్య పరిణామాలు జరిగాయి. నిజాం అలీ ఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు. నిజాం అలీ ఖాన్ సైన్య సహకార ఒప్పందంలో భారత గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకొని దానిపై సంతకం చేశాడు. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు నిజాం అలీ ఖాన్. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ఆయన సైన్యం, బ్రిటిష్ వారి సైన్యం ఆయన రక్షణ గాను హైదరాబాద్కు వచ్చింది. ఆ సైన్యం కోసం గాను ఆయన రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత నిజాం అలీ ఖాన్ చాలా ముఖ్యమైనవాడు. తర్వాత మనకు అనేక మంది నిజాం రాజులు ఉన్నారు. తర్వాత ఈ విధంగా 7 నిజాం రాజులు పరిపాలించారు. చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేవాడు చివరి పాలకుడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజు భారతదేశంతో యథాతథ ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత నిజాం రాజ్యంలో ప్రబలిన అరాచకాన్ని ఆసరాగా చేసుకొని శాంతి భద్రత పరిస్థితి ముఖ్యమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం హైదరాబాద్పై 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన 13వ తేదీన పోలీస్ చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబర్ 17వ తేదీన నిజాము లొంగిపోయి ఆయన ఆ విధంగా లొంగిపోయిన సందర్భంగా హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోయింది. ఈ విషయం మనకు కుతుబ్ షా పరిపాలన అంతమైంది. తర్వాత మనకు ఈ కాలంలో మనకు ఆసఫ్జాయి పాలకుల కాలంలో, అంటే మనకు చివరి ఆసఫ్జాయి పాలకుడైన ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ నగరం కానీ హైదరాబాద్ రాజ్యం కానీ వివిధ రంగాలలో అభివృద్ధి చెందింది. అంటే హైదరాబాద్ రాజ్యంలో అనేక ప్రాజెక్టులు వచ్చాయి. హిమాయత్ సాగర్ కానీ, మూసీ నదికి మాటికి వరదలు వస్తున్నాయనే సందర్భంగా మూసీ నది వరదలు నివారించడానికి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ఒక సలహాతోని ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అనే రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. తర్వాత ఆ విధంగా మరి మనకు ఈ కాలంలో హైదరాబాద్లో మనకు నిజాంల కాలంలో మరి అనేక అభివృద్ధి పనులు, అంటే చివరి పాలకుడు 6వ నిజాం 7వ నిజాం కాలంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు ఆసఫ్జాయిల కాలంలోనే వారి ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ అనేవాడు ఉండేవాడు. సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఆర్థిక సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఆ విధంగా ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ను ఆ అభివృద్ధి పదంలో నడిపించాడు. తర్వాత మనకు ఆ కాలంలో మన ఆర్థిక సాంఘిక పరిస్థితుల విషయానికి, హైదరాబాద్ రాజ్యంలో ఆర్థిక సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే, హైదరాబాద్ రాజ్యం అనేది మొత్తం కూడా ఈ మొత్తం 17 జిల్లాలుగా ఉండేది. మొత్తం తెలుగు జిల్లాలు మొత్తం తెలుగు జిల్లాలు 8 జిల్లాలు తెలుగు జిల్లాలు ఉండేవి. తర్వాత 6 జిల్లాలు మనం మరాఠా జిల్లాలు ఉండేవి. 3 జిల్లాలు కన్నడ జిల్లాలు ఉండేవి. అంటే మొత్తం 17 జిల్లాల ప్రాంతాన్ని హైదరాబాద్ రాజ్యం అని అంటారు. ఈ విధంగా తెలుగు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం 50% తెలంగాణ ప్రాంతం ఉంటుంది. తెలంగాణ జనాభా 1 కోటి జనాభా ఉంటుంది. తెలుగు వాళ్ళు 1 కోటి మంది ఉంటారు. తర్వాత 28% మరాఠా వారు ఉంటారు. 11% కన్నడం వారు ఉంటారు. ఈ విధంగా మొత్తం జనాభాలో హైదరాబాద్ రాష్ట్ర జనాభాలో 88% హిందువులు, 11% మిగతా వాళ్ళు ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు మొదలైన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఇటువంటి పరిస్థితి ఉండేది. మరి హైదరాబాద్ రాజ్యం అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేది. విద్యా అక్షరాస్యత శాతం 4.8% మాత్రమే ఉండేది. అంటే ఆనాటి ఓ పక్క తెలుగు ప్రాంతమైన ఆంధ్ర ప్రాంతము వారు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి పాశ్చాత్య విద్యను అక్కడ ప్రవేశపెట్టడం వల్ల చాలా డెవలప్ అయింది. ఇక్కడ కేవలం ఉర్దూ మీడియం విద్య వలన హైదరాబాద్ రాజ్యం బాగా వెనుకబడిపోయింది. తర్వాత మనకు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. ఎందుకంటే మనకు ఈ కాలంలో మొత్తం భూమి హైదరాబాద్ రాజ్యంలో ఉన్న శిస్తు వసూలు భూమి మొత్తం కూడా 5,30,00,000 ఎకరాలు. 5,30,00,000 ఎకరాలు. దీంట్లో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేవి. తర్వాత అదేవిధంగా 1,50,00,000 ఎకరాలు వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. వివిధ యాజమాన్యాలంటే మనకు భూమి అనేది వివిధ యాజమాన్యాల కింద ఉండేది. నిజాం సొంత భూమిని సర్ఫే కాస్ అనేవారు. నిజాం రాజబంధువులకు ఇచ్చే భూమిని పైగాలు అనేవారు. తర్వాత వివిధ జాగీర్దారులు, తర్వాత జమీందారులు, జాగీర్దారులు, తర్వాత దొరల ఆధీనంలో కొన్ని వేల ఎకరాల భూములు ఉండేవి. వివిధ యాజమాన్యాల్లో ఉండేవి. ఆ విధంగా మరి
అనేక మంది దొరలు గడీలు ఉండేవి తెలంగాణ ప్రాంతంలో. ఆనాటి గడీల్లో మనకు ప్రముఖమైన గడి నల్గొండ జిల్లాలోని జనగాం సమీపంలో ఉన్న విష్ణూరు గడి, తర్వాత రెండో గడి ఎర్రబాడు గడి, తర్వాత తెలంగాణలో అనేక ప్రాంతాల్లో గడీలు ఉండేవి. ఈ గడీలలో ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించుకొని వారిని వివిధ హింసలకు గురి చేసి వెట్టి చాకిరీ చేయించుకొని ఈ విధంగా వారు ప్రజలను దిగజార్చే విధానంలోకి నెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వెట్టి చాకిరే కాకుండా జోగిని పద్ధతి, తర్వాత జోగిని పద్ధతి అంటే చిన్నప్పుడే బాలికలను దేవాలయాలకు అంకితం చేయడం, తర్వాత అదేవిధంగా అతను రకరకాల సాంఘిక దురాచారాలు ఈ కాలంలో రాజ్యం వెళ్తుండేవి. అంటే ఒక భూస్వామి తనకిష్టమైనప్పుడు అప్పు ఇచ్చి, రైతుకు అప్పు ఇచ్చి ఆయన తీర్చలేని నాగు ఒడ్డు వసూలు చేసేవాడు. ఆయన తీర్చలేనప్పుడు ఆ భూమిని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఈ విధంగా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతం ఉండేది. దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించేది. సమాజం చాలా అన్యాయానికి గురైంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు వీళ్ళే కాకుండా దేశముఖులు, దొరలే కాకుండా ఇంకా వివిధ సంస్థానాలు కూడా తెలంగాణలో ఉండేవి. అవి వనపర్తి, తర్వాత అమరచింత, తర్వాత గద్వాల, తర్వాత ఈ విధంగా గద్వాల, తర్వాత మునగాల, ఇట్లా సంస్థానాలు, దోమకొండ మొదలైన సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలలో కూడా వాళ్ళు నిజాంకు సామంతులుగా ఉంటూ స్వతంత్రాన్ని అనుభవించడం జరిగింది. తర్వాత సంస్థానాల్లో మనకు సాహిత్యాభివృద్ధి చాలా ముఖ్యమైనది. సంస్థానాల్లో చాలా సాహిత్యాభివృద్ధి జరిగింది. తర్వాత మనకు మరి భారతదేశ వ్యాప్తంగా అంటే భారతీయులు, బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఫస్ట్ వివిధ యుద్ధాల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశాన్ని తమ స్వాధీనంలో తెచ్చుకున్న తర్వాత వారు తమ పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. వారి పరిపాలనా విధానాలు నచ్చని భారతీయులు వారికి వ్యతిరేకంగా అనేకసార్లు తిరుగుబాటు చేయడం జరిగింది. కానీ ప్రధాన తిరుగుబాటు 1857 తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. దాన్నే సిపాయిల తిరుగుబాటు అని అంటారు. 1857 సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమై భారతదేశ మొత్తం ప్రాంతానికి విస్తరించింది. ఈ విధంగా భారతదేశంలో వచ్చిన సిపాయిల 1857 తిరుగుబాటు హైదరాబాద్లో కూడా జరిగింది. హైదరాబాద్లో కూడా అనేక మంది ముస్లింలు, బ్రిటిష్ వారంటే ఇష్టం లేని ముస్లింలు అనేక మంది కూడా బ్రిటిష్ వారికి ఎదురు తిరగడం జరిగింది. మరి ఈ కాలం నాటి ప్రసిద్ధ పోరాటం ఏంటంటే తురెబాజ్ ఖాన్ అనే రోహిల్లా వీరుని పోరాటం. తురెబాజ్ ఖాన్ అనే రోహిల్లా వీరుడు 500 మంది రోహిల్లాల సైనికులను తీసుకొని హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేశాడు. హైదరాబాద్లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ పైన పశ్చిమం వైపు నుంచి రెసిడెన్సీపై కాల్పులు జరపడం జరిగింది. ఆ విధంగా కాల్పులు పగలంతా జరుపుతూనే ఉన్నాడు, రాత్రి మొత్తం జరుపుతూనే ఉన్నాడు. ప్రాతకాలం పొద్దున్నే సాలార్జంగ్, ఆనాడు ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ ఒక అరబ్బు పటాలను తీసుకొచ్చి మన తురెబాజ్ ఖాన్ బంధించిన ప్రయత్నించాడు. కానీ తురెబాజ్ ఖాన్ తప్పించుకున్నాడు. అనేక మంది రోహిల్లా వీరులు చనిపోయారు. తురెబాజ్ ఖాన్ తర్వాత ఆ విధంగా పారిపోయాడు. తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్, ఆయన స్నేహితుడైన మౌల్వీ అల్లావుద్దీన్ ఇద్దరు పారిపోవడం జరిగింది. మౌల్వీ అల్లావుద్దీన్ బెంగళూరు పారిపోయాడు. తురెబాజ్ ఖాన్ వేరే ప్రాంతానికి పారిపోయాడు. తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్ మంగళపల్లి దొరకగా ఆయన తీసుకొచ్చి ద్వీపాంతర శిక్షకు అండమాన్ నికోబార్ జైలుకు పంపడం జరిగింది. తర్వాత ఈ విధంగా తురెబాజ్ ఖాన్ దొరికి తప్పించుకున్నాడు. రెండోసారి మళ్ళీ పట్టుకొని ఆయన చంపడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్లో కూడా మరి ఆనాటి నిజాము మరి ఆనాటి నిజాము సాయంతో, తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ సాయంతో బ్రిటిష్ వారు విజయవంతంగా హైదరాబాద్లో కూడా తిరుగుబాటును అణచివేయడం జరిగింది. ఇది మనకు 1857 తిరుగుబాటుగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత మనకు హైదరాబాద్ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. ఎవరు ఏం మాట్లాడకూడదు, ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. మరి సమాజం చాలా వెనుకబడి ఉండేది. ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. మరి ఇటువంటి సందర్భంలో ఒక సంఘటన జరిగింది. అది హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం నెలకొల్పబడింది. అంటే ప్రజా చైతన్యం మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా వ్యక్తం చేయబడింది. అది ఏ సందర్భంలో అంటే 1883 సంవత్సరంలో చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా ఆ ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది. చాందా రైల్వే స్కీమ్ అంటే బ్రిటిష్ వారు ఈ యొక్క హైదరాబాద్ నుంచి చాందా వరకు రైల్వే మార్గం నిర్మించాలని నిజాంను అంగీకరింపజేశారు. ఆ రైల్వే నిర్మాణం వల్ల నిజాం రాజ్యానికి కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. బ్రిటిష్ వారు తమ ప్రయోజనాలకు అనుకూలంగా హైదరాబాద్ నుంచి చాందా వరకు
రైల్వే విస్తరణ చేయమని చెప్పారు. ఆ విధంగా ఈ విషయం ఎలాంటి ఇది నష్టదాయకం హైదరాబాద్ ప్రజలకని అనేక మంది ఆనాటి మేధావులైన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీనిని వ్యతిరేకించామని ప్రజల్లో ప్రచారం జరిగింది. ఆ సందర్భంగా 1883 సంవత్సరంలో చాందా రైల్వే పథకము అనే అనే సందర్భంలో హైదరాబాద్ రాజ్యంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. తర్వాత మనకు చాందా రైల్వే పథకం తర్వాత మనకు భారతదేశ వ్యాప్తంగా మనకు అనేక పరిణామాలు జరిగాయి. బ్రిటిష్ వారి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం జరుగుతుంది. దానిలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885 సంవత్సరంలో స్థాపించబడింది. ఏవో హ్యూమన్ బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారి ఆయనే భారత్ జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించాడు. దాని యొక్క మొట్టమొదటి సమావేశము బొంబాయిలోని గోకుల్దాస్ కాలేజీలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ విధంగా భారత్ జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో సమావేశాలు జరిపేది. ఆ సందర్భంగా గవర్నర్ జనరల్ బ్రిటిష్ అధికారులు దానికి అటెండ్ అయ్యేవారు. ఆ సందర్భంలో వారు భారతీయులు తమ కోరికలను చాలా శాంతియుతంగా తమకు ఈ కోరికలు కావాలి మీరు నెరవేర్చండి అని బ్రిటిష్ వారికి అప్పచెప్తే బ్రిటిష్ వారు కొన్నైనా తీర్చేవారు. ఇది భారత్ జాతీయ కాంగ్రెస్కు ఉన్న పరిస్థితి. అదేవిధంగా మరి భారత్ జాతీయ కాంగ్రెస్ 1885 సంవత్సరంలో ఏర్పడినప్పుడు సికింద్రాబాద్లో కూడా 1888 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు సికింద్రాబాద్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా 1885 సంవత్సరంలో జరపడం జరిగింది. ఈ విధంగా జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. తర్వాత మరి హైదరాబాద్ రాజ్య ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక సంస్థలు ఆ ప్రధాన పాత్ర పోషించాయి. అలాంటి సంస్థల్లో ఆర్య సమాజం ఒకటి. ఆర్య సమాజం అంటే స్వామి దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఆర్య సమాజ అనే సంస్థ యొక్క హైదరాబాద్ కూడా విస్తరించి హైదరాబాద్ రాజ్యంలో కూడా ఆర్య సమాజ సంస్థ వచ్చేసి హైదరాబాద్లో స్థాపించబడి దాని మొట్టమొదటి కందస్వామి తోటలో జరిగి ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం కలిగించడానికి నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆర్య సమాజం ప్రయత్నం చేసింది. అదేవిధంగా ప్రజల్లో లిటరసీ రేటు పెంచడానికి అంటే వృద్ధి రేటు వారి అక్షరాస్యత పెంచడానికి గ్రంథాలయ ఉద్యమం వచ్చింది. ఆనాటి గ్రంథాలయాలు స్థాపించి గ్రంథాలయాల్లో ప్రజలు చదువుకోవడానికి ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో గ్రంథాలయ సభలు పెట్టి గ్రంథాలయ ఉద్యమాన్ని ఆ కాలంలో మరి గ్రంథాలయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వాడు మాడపాటి హనుమంతరావు. తర్వాత మనకు తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు కూడా స్థాపించడం జరిగింది. మనకు మునగాల రాజా వెంకటరంగారావు దగ్గర దివాన్గా పనిచేసిన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు అనే వ్యక్తి హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం 1901 సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము అనే గ్రంథాలయాన్ని 1901 సంవత్సరంలో స్థాపించాడు. అనేక మంది ప్రముఖుల సాయంతో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇది తెలుగులో ఏర్పడ్డ మొట్టమొదటి గ్రంథాలయము. ఈ విధంగా అనేక గ్రంథాలయాలు స్థాపించి విజ్ఞాన చంద్రికా మండలి తర్వాత వివిధ ప్రాంతాలు వివిధ పట్టణాల్లో అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. తర్వాత మనకు హైదరాబాద్ రాజ్యంలో ప్రజల్లో చైతన్యం కల్పించడానికి అనేక సంస్థలు పాటుపడ్డాయి. దీంట్లో యంగ్ మెన్ వైఎంసీఏ ఒకటి. ఈ వైఎంసీఏ తీవ్ర పాటుపడింది. తర్వాత బ్రహ్మ సమాజం తర్వాత అదేవిధంగా హ్యూమనిటేరియన్ లీగ్ తర్వాత థియోసాఫికల్ సొసైటీ మొదలైన సంస్థలు కూడా ఈ యొక్క మనకు హైదరాబాద్ రాజ్యంలో ప్రజల్లో చైతన్యం కలిగించి నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో వాళ్ళు మంచి పాత్రను పోషించారు. తర్వాత మనకు అదేవిధంగా ఈ కాలంలో మన పత్రికలు కూడా వచ్చాయి. అనేక పత్రికలు వచ్చాయి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక పత్రికలు కూడా ఈ కాలంలో వచ్చాయి. ఇలాంటి పత్రికల్లో మనకు దక్కన్ టైమ్స్ అనే పత్రిక 1864 సంవత్సరంలో సికింద్రాబాద్లో వచ్చింది. ఈ దక్కన్ టైమ్స్ అనే పత్రిక 1864 ఇది మొట్టమొదటి ఆంగ్ల పత్రిక 1864 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత ఇది మొట్టమొదటి ఆంగ్ల పత్రిక హైదరాబాద్ రాజ్యంలో ఏర్పడ్డ మొట్టమొదటి ఆంగ్ల పత్రిక. ఇదే కాకుండా హైదరాబాద్ రికార్డ్ తర్వాత రకరకాల ఇంగ్లీష్ పత్రికలు కూడా వచ్చాయి. మరి తెలుగు భాషలో కూడా అనేక పత్రికలు వచ్చాయి. అవి హితబోధిని అనే పత్రిక మొట్టమొదటి తెలుగు పత్రిక వచ్చింది. తర్వాత నీలగిరి పత్రిక నల్గొండ కేంద్రంగా నీలగిరి పత్రిక సెహనవీస్ వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో
నీలగిరి పత్రిక వచ్చింది. గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలిసింది. ఇలాంటి పత్రికలు ఆనాటి ఆనాటి నిజాం రాజుల ఆగడాలను, నియంతృత్వాన్ని, తర్వాత ప్రజలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించి వారిలో చైతన్యం కలుగజేయడం జరిగింది. తర్వాత మనకు స్వదేశీ ఉద్యమం వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. 1905 సంవత్సరంలో మరి భారతదేశంలో స్వాతంత్రోద్యమం బ్రహ్మాండంగా సాగుతుందని భావించిన బ్రిటిష్ వారు భారతీయులలో చీలికలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో బ్రిటిష్ వారి లక్ష్యం ఒకటే, విభజించి పాలించే పద్ధతిని పెడతారు. కాబట్టి భారతదేశంలో 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన చేశారు. అంటే హిందువులు, ముస్లింలు ఇద్దరు కలిసి పోరాటం చేస్తున్నారు. ఈ స్వాతంత్ర పోరాటం విజయం సాధించేటట్టుందని చెప్పేసి బ్రిటిష్ వారు బెంగాల్ను రెండుగా విభజించారు. తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు, పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు. కాబట్టి బెంగాల్ను విభజిస్తే ముస్లింలు హిందువులుగా డివైడ్ అయిపోతారనే ఉద్దేశంతో 1905 సంవత్సరంలో లార్డ్ కర్జన్ అనేవాడు ఆనాటి గవర్నర్ జనరల్ బెంగాల్ విభజనకు పాటుపడ్డాడు. ఆ విధంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. అలాంటి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, తర్వాత బాలగంగాధర్ తిలక్, అరవింద్ ఘోష్ అనే నాయకులు వచ్చి బ్రహ్మాండమైన ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం ఫలితంగా 1911 సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దయింది. ఈ విధంగా స్వదేశీ ఉద్యమంలో వందే మాతరం ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో కూడా స్వదేశీ ఉద్యమం జరిగింది. ఈ విధంగా స్వదేశీ ఉద్యమంలో ఆనాటి భారతీయ నాయకులు చేస్తున్న వాళ్ళ యొక్క వారికి మద్దతు తెలియజేయడం, తర్వాత వారి యొక్క బ్యాడ్జెస్ పెట్టుకోవడము, తర్వాత అలాంటి సాహిత్యాన్ని ప్రచారం చేయడం, ప్రజల్లో స్వతంత్రాభిలాషను పెంచడం అనే అంశాలను ఈ కాలంలో వీరు చేశారు. తర్వాత ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది. 1914 నుంచి 1918 సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధానికి టర్కీ కారణం అని చెప్పేసి బ్రిటిష్ వారు ఏం చేశారంటే టర్కీ యొక్క రాజు పేరు ఆయన ఖలీఫా, అంటే మహమ్మదీయ ప్రపంచానికి దేవుని ప్రతినిధి ఖలీఫాగా భావిస్తారు. అంటే టర్కీ రాజు టర్కీ చక్రవర్తి మహమ్మదీయ ప్రపంచానికి దేవుని ప్రతినిధి కాబట్టి ఖలీఫా అంటారు. ఈ ఖలీఫా పదవిని వారు రద్దు చేశారు. ఈ ఖలీఫా పదవి రద్దు వల్ల ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో వచ్చిన పోరాటాన్ని ఖిలాఫత్ ఉద్యమం అంటారు. ఈ ఖిలాఫత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ సమర్థించాడు. అనేక మంది నాయకులు సమర్థించారు. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. మరి హైదరాబాద్ రాజ్యంలో కూడా ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. ఈ ఖిలాఫత్ ఉద్యమం మనకు అనేక సమావేశాలు జరిగాయి. ఆల్ ఇండియా ఖిలాఫత్ డే చేశారు. వివేకవర్ధిని గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఖిలాఫత్ ఉద్యమానికి తమ మద్దతును తెలియజేసి స్వాతంత్ర అభిలాషను వ్యక్తపరచడం జరిగింది. తర్వాత మనకు ఆంధ్ర జనసంఘం స్థాపన అనేది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. ఆంధ్ర జనసంఘం అనేది ఏ విధంగా స్థాపించబడ్డది? మనకు ఈ విధంగా 1921 సంవత్సరంలో ఆ మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సమావేశం జరిగింది. నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సమావేశం జరిగినప్పుడు ఈ సమావేశంలో వివిధ భాషల వాళ్ళు, మరాఠీ వారు ఉన్నారు, తెలుగు వారు ఉన్నారు, కన్నడ వారు ఉన్నారు. మరాఠీ వారు తమ భాషలో మరాఠీ భాషలో ప్రసంగించారు. కన్నడ వారు కన్నడ భాషలో ప్రసంగించారు. తెలుగు వారు కూడా తెలుగు భాషలో ప్రసంగించడం ప్రయత్నం చేశారు. ఆనాటి అడ్వకేట్ అయిన అల్లంపల్లి రామారావు తెలుగు అడ్వకేటు తెలుగు భాషలో ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మరాఠా వారు సిగ్గు మధ్య అల్లరి చేశారు. తన కుర్చీని వెనక వైపు తిప్పి కూర్చున్నారు. ఈ విధంగా తెలుగు వారికి ఇది ఒక తీవ్ర అవమానం జరిగింది. ఆ విధంగా భావించిన తెలుగువారు అదే రోజు సాయంత్రం ట్రూప్ బజార్లో ఉన్న రావిచెట్టు రంగారావు గారి ఇంట్లో సమావేశమై తమకింత జనాభా ఉంది, 50% భూభాగం ఉంది, తమ కోటి జనాభా ఉంది, మరి ఈ రాజ్యంలో తామే మెజారిటీగా ఉన్నప్పటికీ కూడా తమ భాషకు, సంస్కృతికి తీవ్ర అవమానం జరిగిందనే ఉద్దేశంతో 1921 సంవత్సరంలో వారు రావిచెట్టు రంగారావు ట్రూప్ బజార్లో రావిచెట్టు రంగారావు ఇంట్లో సమావేశమై 11 మంది ఆంధ్ర జన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పడింది. మరి ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పడిన తర్వాత ఆంధ్ర జన సంఘం ఏర్పడిన తర్వాత మరి ఆంధ్ర జన సంఘం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కానీ తెలంగాణలో అనేక సంఘాలు, వివిధ వ్యక్తులు అనేక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ సంఘాలన్నింటినీ మళ్ళీ కలిపి ఒకటే సంఘంగా చేసే ఉద్దేశంతో 1922 సంవత్సరంలో వరంగల్లో ఆంధ్ర జన కేంద్ర సంఘం అనేది ఏర్పడింది. ఆంధ్ర జన కేంద్ర సంఘం అనేది వరంగల్లో 1922 సంవత్సరంలో ఏర్పడింది. ఈ విధంగా ఆంధ్ర జన కేంద్ర సంఘం ఏర్పడింది. తర్వాత ఇదే తెలుగువారి హక్కుల గురించి, వారి ఆత్మగౌరవం గురించి, తెలుగువారి యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటడానికి ఆంధ్ర మహాసభలు జరుపుకున్నారు. మొట్టమొదటి ఆంధ్ర మహాసభ మనకు
జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో మన మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ ఈ సభలోనే ఆంధ్ర మహాసభ నిజామాంధ్ర ఆంధ్ర జనసంఘం దీన్ని ఆంధ్ర జనసంఘం సమావేశం మొట్టమొదటి సమావేశం జోగిపేటలో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఈ సభలోనే ఆంధ్ర జనసంఘం తన పేరును ఆంధ్ర మహాసభగా మార్చుకున్నది. ఇది సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. తర్వాత మనకు దీంతో పాటు ఆంధ్ర మహిళా సభ అంటే మహిళల కోరికల కొరకు ఆంధ్ర మహిళా సభ కూడా దాని పక్కలోనే ఆంధ్ర మహిళా సభ జరపబడింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభ జరగడం, వివిధ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఆంధ్ర మహాసభ జరగడం, దాని పక్కనే ఆంధ్ర మహిళా సభ కూడా జరగడం ఈ విధంగా నానుడిగా మారిపోయింది. ఆంధ్ర మహాసభలు 11 ఆంధ్ర మహాసభలు జరిగాయి. తెలుగువారి హక్కుల గురించి, తెలంగాణ వారి హక్కుల గురించి ఇవి ఆంధ్ర మహాసభలు పోరాటం చేశాయి. తర్వాత ఈ విధంగా మనకు చేస్తున్నప్పుడు వందే మాతరం ఉద్యమం హైదరాబాద్ వందే మాతరం ఉద్యమం అనేది భారతదేశంలో 1905వ సంవత్సరంలో జరిగితే హైదరాబాద్ రాజ్యంలో 1938వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం బి హాస్టల్లో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం బి హాస్టల్లో ఉన్న విద్యార్థులు దసరా ఉత్సవాల సందర్భంగా వందే మాతరం గీతాలాపన చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెలవులిచ్చేసి వందే మాతరం గీతాలాపన చేయకూడదని వాళ్ళు నిర్బంధం విధించడం వల్ల దానికి విద్యార్థులు వినకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులను ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. దీనికి ఆ కాలంలో పివి నరసింహారావు, హయగ్రీవాచార్య లాంటి నాయకులు ఉండేవారు. అదేవిధంగా 1938వ సంవత్సరంలోనే భారత జాతీయ కాంగ్రెస్ ఏం పేర్కొన్నదంటే, మీరు సంస్థానాల వాళ్ళు, మీరు ఇండిపెండెంట్ రాజ్యాల వారు భారత జాతీయ కాంగ్రెస్ పేరును మీరు ఉపయోగించుకోరాదు అని అన్నప్పుడు ఆనాటి స్వతంత్ర ఉద్యమ నాయకుడైన స్వామి రామానంద తీర్థ 1938వ సంవత్సరంలోనే ఈ యొక్క హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ను ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ను ఏర్పాటు చేసిన మరుక్షణము దాని మొట్టమొదటి సమావేశం నిర్వహించడం అనుకున్న సమయంలో నిజాం ఈ యొక్క సంస్థను నిషేధించాడు. చాలా కాలం వరకు ఈ సంస్థలను నిషేధంలో ఉంచాడు. ఆ విధంగా అనేక సత్యాగ్రహ ఉద్యమాలు హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ను మళ్ళీ నార్మల్ చేయమని అనేక సత్యాగ్రహ ఉద్యమాలు జరిగాయి. తర్వాత మనకు ఇదే సమయంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. హైదరాబాద్ రాజ్యంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. ఈ సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా ఆనాటి అరాచకం అంటే ఆనాటి అంటరానితనము, తర్వాత అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఆనాటి ఉద్యమాల్లో దళిత ఉద్యమాలు ప్రధానమైనవి. దళిత ఉద్యమాలను ప్రారంభించిన వాడు హైదరాబాద్ రాజ్యంలో భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆ విధంగా ఆయన 1906వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. 1911వ సంవత్సరంలో మన్య సంఘాన్ని స్థాపించాడు. తర్వాత ఆయన అనేక పత్రికలు, భాగ్యనగర్ అనే పత్రికలు స్థాపించాడు. ఆ విధంగా అస్పృశ్యతకు, అంటరానితనానికి, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన గొప్ప పోరాటం చేశాడు. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మ గొప్ప పోరాటం చేశాడు. భాగ్యారెడ్డి వర్మను అనుసరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత అరిగే రామస్వామి, ఇట్లా అనేక మంది పోరాట యోధులు ఉన్నారు. వీరందరూ కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాజ్యంలో పాటుపడ్డారు. మహాత్మా గాంధీ హైదరాబాద్ను దర్శించినప్పుడు భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ భవనాన్ని నిర్మించాడు చాదర్ఘట్లో. ఆ భవనాన్ని దర్శించి అక్కడ నడుస్తున్న స్కూల్ను పరిశీలించి భాగ్యారెడ్డి వర్మను ఈయన అభినందించడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ అసలు పేరు మాదరి భాగయ్య. ఆయనే భాగ్యారెడ్డి అనేది పెట్టుకుంటారంటే రెడ్డి అంటే రేడు రాజుగా పెట్టుకున్నాడు. వర్మ అనేది మనకు 1912వ సంవత్సరంలో ఆర్య సమాజం వారు ఆయనకి ఇచ్చిన బిరుదు. ఆ విధంగా ఆయన ఈ బిరుదు ధరించడం జరిగింది. ఆయనకు అస్పృశ్యతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన వారసుడుగా మనకు బిఎస్ వెంకట్రావు వాళ్ళు వచ్చారు. బిఎస్ వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్గా అభివర్ణించడం జరిగింది. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మ కాలంలో జరిగిన దళిత ఉద్యమాల గురించి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది.